ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు ఆషామాషి ముదుర్లు కాదు, అవినీతి అక్రమాల్లో ఆరితేరిన వారు. వాళ్ళందరికీ నాయకుడు జగన్ రెడ్డి. ఈయన గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గారి అవినీతి మీద ఒక పెద్ద పుస్తకం ప్రింట్ చేయొచ్చు. పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కబ్జా, గనుల కబ్జా, ఎర్రచందనం అక్రమ రవాణాలో తోపు. ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి మద్యం దోపిడీ చేసినవాడు. భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల కుంభకోణం, టీటీడీ నిధుల దుర్వినియోగం చేయడంలో ఆయన దిట్ట. భూమన అభినయ్ రెడ్డి దొంగ ఓట్ల స్కామ్లో ముద్దాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం ముడుపులు అమ్మకాల్లో క్రియాశీలకం. కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్జ్ సిలికాన్ మైన్స్లో దోపిడీ. విడుదల రజని బ్లాక్ మెయిలింగ్, ఆర్థిక మోసాలు. వల్లభనేని వంశీ గ్రావెల్ దోపిడీ, నకిలీ ఇళ్ల పట్టాలు, కిడ్నాప్లు. కొడాల్ నాని ఇసుక మట్టి దోపిడీ. పేరు నాని రేషన్ బియ్యం దోపిడీ, నకిలీ ఇళ్ల పట్టాలు. జోగి రమేష్ దాడులు, అగ్రిగోల్డ్ ఆస్తుల ఆక్రమణలో నిందితుడు. పిఎస్ఆర్ ఆంజనేయులు కిడ్నాప్లు, ఏపీపీఎస్సీ అవినీతిలో దోషి. ధర్మారెడ్డి టీటీడీ నిధులు దుర్వినియోగం ఆరోపణలు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ నిధుల దుర్వినియోగం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసీ రెడ్డిలు జైల్లోనే ఉన్నారు. కాకాని వంశీ కూడా జైల్లోనే ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు 2 వారాల మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చాడు. వీళ్ళేనండి వైసీపీలోని టాప్ క్రియేటెడ్ అవినీతి పరులు. చంద్రబాబు వీళ్ళందరినీ జైల్లో పడేస్తే చాలు, ఇక చోటా మోటా రోజా, అంబటి, దువ్వాడ శ్రీనివాస్, గోరెంట్ల మాధవ్, కేతిరెడ్డి బ్రదర్స్, రాచమల్లు బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో దోచుకుతున్నది వీళ్లే. వీళ్లలో 90% మంది మంత్రులుగా పనిచేసిన వారు. మంత్రి పదవి జగన్ రెడ్డి అండా చూసుకుని చెలరేగిపోయారు. ఇప్పటికే కొంతమంది జైలు పాలయ్యారు. మిగతా వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. వీళ్ళు జైల్లో ఉంటేనే న్యాయం జరిగినట్టుగా లెక్క.